బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అయిపోయింది. సో 22 రిలీజ్ ఉంటది. సో దాని గురించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అగ్ని పరీక్షలో కామనర్స్ ఎవరు దుమ్ము లేపారు, ఎవరు డీలా పడ్డారు, ఎవరు ఏంటి ఆ 15 మందిలో అనేది మాట్లాడుకుందాం. సో ఎవరు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యారు, ఎవరు మధ్యలోనే వెళ్ళిపోయారు, ఎవరు ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అవుతారు. ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయ్యేది మనకి ఎపిసోడ్ అవుతున్న కొద్ది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఓటింగ్ ద్వారా అనేది మన ఎపిసోడ్ చూసాం కదా. బట్ ఎపిసోడ్ అవ్వక ముందు ఎవరు సెలెక్ట్ అయ్యారనేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి. అండ్ సెలబ్రిటీస్ గురించి కానీ లేకుంటే బిగ్ బాస్ డైరెక్ట్గా తీసుకుని ఆ సెలబ్రిటీస్ ఎవరై ఉంటారు అనేది నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను. అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. 3 వీడియోస్ లింకులు ఇస్తాను. మీరు ఎక్కువ కూడా కష్టపడలేదు. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 3 వీడియోస్ చూడండి. చాలా తక్కువ నిమిషాలు ఉంటాయి. జస్ట్ ఆ నేమ్స్ చూసి పెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళలో ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ 2 పేర్లు చెప్పాను. ఆ 2 పేర్లు కూడా బయట కన్ఫర్మ్ అని వస్తుంది. అండ్ 3వ పేరు కూడా సృష్టి అని డాన్స్ మాస్టర్. సో ఆ అమ్మాయి కూడా కన్ఫర్మ్ అనే న్యూస్ వస్తుంది. అండ్ ఆ అమ్మాయి చెప్పుకుంటుందంటే నేను ఆల్రెడీ డిజైనర్లే వాటిని సెలెక్ట్ చేసుకుంటుందని బయట టాక్ ఉంది. సో మేబీ అమ్మాయి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది మనం ఒక వీడియోలో చెప్పాము. సో కాబట్టి ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్ చేసి చూడండి ఈ వీడియోని. అండ్ కొంచెం బూస్ట్ వస్తుంది. హైప్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లైక్ తీసుకోండి. బట్ లైక్ అయితే చేస్తుండండి ఆ వీడియోని. కామనర్స్ సో మొత్తం 10 ఎపిసోడ్ 12 ఎపిసోడ్లో ఉంటాయి. సో లాస్ట్ 2 రోజులు అగ్ని పరీక్ష కాస్త మహా అగ్ని పరీక్ష అని చెప్పి టాస్క్లు పెట్టారట. ఆ టాస్క్లు అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ డే అంటే నిన్న ఏదైతే లాస్ట్ డే షూట్ కంప్లీట్ అయిందో ఆ లాస్ట్ డే డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అనమాట. సో అప్పటి వరకు ఆ 15 మందిలో ఎవరైతే ఉన్నారో ఆ 15 మంది సో ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడతారు. సో వాళ్ళు మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళు ఓట్స్ వేయాలన్నమాట. డిజర్వింగా అన్డిజర్వింగా అనే దానికి ఓట్స్ వేయాలి. సో దాంట్లో ఎవరు దుమ్ము దులిపారు అనేది మాట్లాడుకుందాం. ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయని మాట్లాడుకుందాం. అండ్ మామూలుగా కూడా కాదు అసలు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే తమ్నేల్లో చూసినట్టుగా శ్రీజ దుమ్ము లేపుతుందంట. పాప మా పిల్లని చాలా మంది క్రింజ్ అంటున్నారు. ఆ పిల్లని చాలా మంది నిబ్బా అంటున్నారు. అమ్మాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే కొంచెం నోటిదూలు ఎక్కువ ఉన్న అమ్మాయి లాగే కనిపిస్తుంది. బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న అమ్మాయి లాగా కనిపిస్తుంది. చాలాసార్లు చెప్పాను. ఆ అమ్మాయి అగ్ని పరీక్ష షోలో దుమ్ము లేపుతుందంట. జడ్జెస్తో అమ్మాయికి గొడవలైనా కాంట్రవర్సీలు జరిగినా కూడా అమ్మాయి ఎక్కడ తగ్గట్ల. టాస్క్లు అంటే ఆ బుడ్డగా ఉందా చూడడానికి అలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పి టాస్క్ అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి అందరూ మాట్లాడిసిన తర్వాత డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అన్నప్పుడు ఆ అమ్మాయికి అన్డిజర్వ్ గా అమ్మాయికి 0 ఓట్లు పట్టాయి. అంటే ఆ అమ్మాయిని ఎవరు నువ్వు అన్డిజర్వ్ అని ఎవరు చెప్పలేదు అనమాట. ఆ అమ్మాయిని ఒకదాన్ని. అండ్ ఇంకొక అమ్మాయి కూడా 19 ఏళ్ళు ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి పేరు చెప్పాను తక్కువ గుర్తురావట్లేదు, ప్రియా. అదేరా మహేష్ ఎగస్టాల్ ఉండకూడదు, ప్రియా. ఎగ్జాక్ట్లీ ప్రియాకి కూడా అన్డిజర్వింగ్ గా 0 ఓట్స్ పడ్డాయంట. సో ఆ అమ్మాయికి కూడా బాగానే మాట్లాడుతుంది, బాగానే ఆడుతుంది అని టాక్ అనమాట. అండ్ నెక్స్ట్ అనూష రత్నం. సో ఈ వీళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరు ఉండే ఛాన్సెస్ హైలీ ఉన్నాయబ్బా. అమ్మాయిలు వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అనూష రత్నం కూడా మామూలుగా కూడా కాదు. సో ఆ అమ్మాయికి యాక్చువల్ గా ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఆల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయి గురించి సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా పెట్టడం చూశాను నిన్న. ఒక 2-3 పెట్టడం చూశాను. సో అనూష రత్నం. సో ఈ అమ్మాయి కూడా అన్డిజర్వింగ్ 0నే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ మోమో. సో ఎవరైతే ఆ రివ్యూస్ చెప్తుంటారో ఆ అమ్మాయి అభిజిత్ రీసెంట్ ప్రోమో వచ్చింది కదా, దాంట్లో అభిజిత్ నామినేట్ చేసింది. అది కూడా ఆ అమ్మాయి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. బట్ కొన్ని మిస్ఫైర్ అవుతాయి, కొన్ని వర్క్ అవుతాయి. సో కాబట్టి ఈ అమ్మాయి కూడా అన్డిజర్వ్ గా 0 ఓట్స్ పడ్డాయి. అంటే ఆ అమ్మాయి అంటే ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వేయమని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక 2-3 చెప్పినా లేదా మొత్తం అందరిని వేయమని చెప్పినా ఈ అమ్మాయికి అన్డిజర్వింగ్ అని ఎవరు చెప్పలేదు అని టాక్. అండ్ నెక్స్ట్ మిలిటరీ ప్రవన్. సో ఈయన కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బయట నడుస్తున్న టాకు మా ఆజాం చెప్పిన మాట ఏంటంటే మోస్ట్లీ శ్రీజ ఈ మిలిటరీ పవన్. సో వీళ్ళిద్దరు ఎక్కువగా బిగ్ బాస్ షోలో హౌస్ లో ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అండ్ మిలిటరీ పవన్ కూడా ఈయన కూడా ఇచ్చిన టాస్క్లు కావచ్చు, ఈయన మాట్లాడే విధానం అవచ్చు. అండ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది. ఒక మిలిటరీ మ్యాన్ కాబట్టి అంత ఈజీగా తక్కువ చేసి ఎవరు మాట్లాడరు. అక్కడ ఉన్న వాళ్ళు మినిమం రెస్పెక్ట్ ని మెయింటైన్ చేస్తూనే మాట్లాడతారు కాబట్టి సో దానికి తగ్గట్టు ఈయన రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తోటి ఈయన కూడా నడుచుకుంటాడు కాబట్టి మేబీ ఈయనకు కూడా 0 ఓట్స్ అయితే పడ్డాయి. అంటే అన్డిజర్వ్ కాదు అని చెప్పి ఎవరు చెప్పలేదు అనమాట ఈయన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎవరైతే ఇంత ఫస్ట్ ప్రోమో చూసి తోపుతురుము బాగా మాట్లాడాడు, ఇంటరెక్ట్ జడ్జెస్ కే కౌంటర్స్ ఇచ్చాడు, బట్ సెన్సిబుల్ గానే మాట్లాడాడు. ఆర్గ్యుమెంట్ లో పాయింట్ ఉంది. నేనేమంటానంటే నువ్వు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లో పాయింట్ ఉన్నప్పుడు నువ్వు సెన్సిబుల్ గా అయినా మాట్లాడొచ్చు, లేకుంటే అగ్రెసివ్ గా అయినా మాట్లాడొచ్చు, లేదంటే ఎంటర్టైనింగ్ అయినా కానీ మాట్లాడొచ్చు. నువ్వు ఎలా అయినా మాట్లాడొచ్చు. దాంట్లో పాయింట్ ఉండాలి. పాయింట్ లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడినా కానీ డొల్లే ఉంటుంది సీరియస్లీ.
ఇప్పుడు అభిజిత్ సెన్సిబుల్ గా మాట్లాడతాడు, దాంట్లో పాయింట్ ఉంటుంది కాబట్టి ఆ సెన్సిబుల్ గా మాట్లాడిన అభిజిత్ మనకి తోపు లెక్క కనిపించాడు. బిందు మాధవి కూడా అమ్మాయి మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంటుంది కాబట్టి అమ్మాయి అంత అగ్రెసివ్ గా మాట్లాడినా కానీ తోపు లెక్క ఆడపుల్ లెక్క కనిపించింది అప్పుడు ఆడియన్స్ కి. నవదీప్ గారు కూడా ఆయన మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంటుంది కాబట్టి, బట్ దాన్ని ఆయన ఎంటర్టైనింగ్ గా చెప్తారు కాబట్టి నవదీప్ అనే వ్యక్తి ఒక ట్రూ ఎంటర్టైనర్ లా కనిపించారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఇప్పుడు విషయం లేనప్పుడు ఎంత వినయం నటించినా కానీ ఉపయోగం ఉండదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే కూడా నీ దగ్గర ఆవేశం ఒకటే ఉండి పాయింట్ లేకపోతే వేస్ట్ అది, ఓకేనా. సో కాబట్టి అలాగా మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి దగ్గర ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి తన మాట్లాడే దాంట్లో. సో అతను కొన్ని సార్లు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడుతున్నాడంట. సో లైక్ ఎవరైతే యూకే నుంచి ఒక ఆమె వచ్చిందని చెప్పా కదా, శ్వేత, బాడీ బిల్డర్, జిమ్ ట్రైనర్. ఆమెని నువ్వు తెల్ల జాతీయురాలివి, నువ్వు భారతదేశానికి చెందిన అమ్మాయి కాదు, నువ్వు యూకే అమ్మాయివి, మేము భారతీయులం, నువ్వు భారతదేశానికి ఎందుకు వచ్చావు, ఇదేదో లైక్ మీ వల్ల మాకు మీరు మా దేశాన్ని పరిపాలించారు ఎక్కువ సంవత్సరాలు, ఈ కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడారంట. ఆ అమ్మాయి నేను భారతీయురాలనే, నేను అందుకని షోకి వచ్చాను. లేదు, నువ్వు భారతీయురాలి కాదు, నువ్వు విదేశీయురాలివి అని చెప్పి అతను మాట్లాడారంట, ఎవరు మాస్క్ మ్యాన్. ఇది చూసినప్పుడు కొంచెం క్రింజ్ లాగే అనిపిస్తుంది, అంటే మరీ ఎక్స్ట్రోవర్ట్ లెక్క కనిపిస్తుంది. బట్ ఇతని యూట్యూబ్ ఛానల్ లింక్ ఒకటి దొరికింది, వీళ్ళు వైఫ్ ఒక వీడియో చేస్తున్నారు అండ్ మనోడు కూడా ఒక వీడియో చేస్తున్నాడు ఏదో కాజ్ మీద. సో దాంట్లో ఒక చిన్నగా కనిపించాడు. సో మనోడి నేచర్ అలా ఉంటదేమో అని నాకు అనిపించింది. బట్ ఇతను అన్డిజర్వ్ అని చెప్పి 3 ఓట్లు వేశారంట. అండ్ షకీబ్ అని ఒక అతను ఉన్నారు, అతను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటాను. సో అతనికి కూడా 3 ఓట్లు పట్టాయి అన్డిజర్వింగ్ గా. సో ఎవరైతే తోపు అని అనుకున్నారో మేబీ ఆ ప్రోమోట్స్ ని బట్టి అండ్ వస్తున్న లీక్స్ ని బట్టి వాళ్ళకి అన్డిజర్వింగ్ గా 3 ఓట్లు పట్టాయి. ఎవరినైతే క్రింజ్ అన్నారో, ఎవరినైతే ఆ పిల్ల వేస్ట్ అన్నారో ఆ పిల్లకి ఏమంటే 0 ఓట్లు పట్టాయి. ఎవరైతే చిన్న అమ్మాయి అని అనుకున్నామో, సో ఏజ్ లో 19 ఇయర్స్ అమ్మాయి ఎవరైతే మనం చిన్నపిల్ల అని అనుకున్నామో ఆ అమ్మాయి కూడా 0 ఓట్స్ అన్డిజర్వింగ్ పడ్డాయి. అంటే ఏదో అగ్ని పరీక్ష షోలో చాలా గట్టిగానే వీళ్ళు చేసినట్టున్నారు, ఏదో చేసినట్టున్నారు మొత్తానికి. లేకుంటే ఆల్రెడీ ఎందుకంటే షోలోకి లోపలికి వెళ్ళడానికి కదా, ఇది బయటికి పంపించడానికి కదా, లోపలికి వెళ్ళడానికైనా కానీ అన్డిజర్వింగ్ ఇచ్చారు అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు ఎంతో కొంత కష్టపడి ఉంటారు. ఎందుకంటే ఈ డిజర్వింగ్ లో కూడా ఎవరైతే కంటెస్టెంట్స్ బిహేవియర్ కూడా అర్థమైంది. అంటే వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు అనుకో, ప్రాపర్ జడ్జ్ చేయలేదు అనుకో, వీళ్ళు ఏదో కుళ్ళు పెట్టుకొని ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళ భయంతో వాళ్ళు వెళ్ళిపోతారేమన్న భయంతో ఇవ్వలేదు అన్నది కూడా వచ్చింది. అండ్ వీళ్ళ ఓట్సే కీలకం కాదు, వీళ్ళు డిజర్వింగ్ బట్టి అక్కడ ఎలిమినేట్ కూడా చేయరు కదా. బట్ వీళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది జడ్జెస్ తో సింక్ అవుతారా లేదా అనేది కూడా చెక్ చేయడం కోసం మేబీ బిగ్ బాస్ టీమ్ అలాంటి డిజర్వింగ్ పెట్టుండొచ్చు, అంతే కదా. అంతకన్నా ఏముంటుంది, బిగ్ బాస్ హౌస్ లో డిజర్వింగ్ పెట్టి ఎలిమినేట్ చేస్తారంటే చేస్తే మళ్ళీ వెనక్కి వస్తారు. ఆబ్వియస్లీ అశ్వత్థామ ఇస్ బ్యాక్ అన్నట్టు, గౌతమ్ వచ్చినట్టు ఆబ్వియస్లీ అలాగే వస్తారు కాబట్టి. సో ఇలా ఏముండదు. బట్ దమ్ము శ్రీజ దుమ్ము లేపుతుంది అన్న టాక్ అయితే గట్టిగా ఉంది. అండ్ అమ్మాయితోటి కాంట్రవర్సీలు కానీ లేదా గలబా కానీ లేకపోతే ఇంకేదైనా టాస్క్లో కానీ ఆ అమ్మాయి కొంచెం గట్టిగానే చేస్తుంది. అంటే అదే లక్ష్యం లాగా ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ ఇండియాలో బార్డర్కి వెళ్ళడం, ఆర్మీలో జాయిన్ అవ్వడం అనేది అల్లు అర్జున్ లక్ష్యం. అలాగా అఫ్కోర్స్ దాంట్లోకి వెళ్ళడం లేండి, బట్ ఆ లక్ష్యం ఎలా ఉంటుందో సో శ్రీజ లక్ష్యం కూడా, శ్రీజ ముందున్న లక్ష్యం కూడా అదే అనుకుంటా. చాలా కష్టపడుతుందంట టాకు పిల్ల, అది సంగతి అనమాట. ఇవి అప్డేట్స్. ఇంకేమైనా ఉన్నాయి అప్డేట్లు? ఒకేసారి చెప్పేస్తే పోయింది ఏ అప్డేట్లు అదనమాట. సో ఈ అప్డేట్లో దమ్ము శ్రీజ అండ్ ఆ ప్రియా అనే అమ్మాయికి బాగా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ మాస్క్ మ్యాన్ గెలిచేస్తారేమో, లోపలికి వెళ్ళిపోతారన్న భయంతో కూడా మేబీ అతను అన్డిజర్వ్డ్ కింద ప్రకటించి ఉండొచ్చు ఈ కంటెస్టెంట్లు. అది చూడాలి ఏం జరిగింది అనేది. బట్ మనోడికి మాత్రం 3 ఓట్లు వచ్చి అన్డిజర్వ్డ్ అని చెప్పారంట. సో నాకు చూస్తే మాత్రం ఎందుకు మనం డిజర్వ్డ్ లాగే కనిపిస్తున్నాడు కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పాను కదా, అలాంటి క్రింజ్ అదైతే నిజంగా నాకు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వారంటే అసలు నిజంగా. నువ్వు తెల్ల అని విదేశీయురాలివి, నువ్వు తెల్ల జాతీయురాలివి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నాడంట. మేబీ అది షోలో వేస్తారో లేదో నాకు తెలియదు, అది కంటెంట్ కిందకి వేస్తారో లేదో తెలియదు, అలా మాట్లాడారంట. నాకు అది పిక్చర్ అవ్వస్తుంది ఇప్పుడు తలుచుకున్నా కూడా. సో అదే సంగతి. సో చాలా కొత్తగా చూస్తుంటే సో సబ్స్క్రైబ్ చేస్తుండండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంకా ముందు ఇంకా వస్తుంటే, వన్స్ బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తర్వాత మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. అండ్ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో అవి ఇచ్చుంటాను. సో చెక్ చేయండి ఆ 3 వీడియోస్ ఒకసారి. డెఫినెట్లీ మీకు సెలబ్రిటీస్ ఎవరైనా బిగ్ బాస్లోకి వస్తున్నారు అని మీకు అప్డేట్స్ ఎక్కడైనా మీకు కనిపించిన వేరే ఛానల్స్లో మోస్ట్లీ ఇవే పేర్లు కనిపిస్తాయి. ఎక్స్క్లూడ్ ఎవరు సీరియల్ సెలబ్రిటీస్ దాంట్లో చెప్పలేదు, మిగిలిన అందరినీ కవర్ చేశాను అనమాట. ఎందుకంటే సీరియల్ వాళ్ళు ఎవరు తీసుకుంటారో మనకు తెలియదు కాబట్టి
సో మిగిలిన వీళ్ళలో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి పేర్లు చెప్పాను, ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, అంటే జై హింద్.